డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎవరైతే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, ఓపెన్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్. సో ఇంకొక 1 మంత్ మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా అప్లై చేయలేదు వాళ్ళు కావచ్చు, అండ్ ఎవరైతే డిగ్రీ తర్వాత ఓపెన్ పీజీ చేసే వాళ్ళు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇప్పుడే అయిపోయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా 1 మంత్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకు వెబ్సైట్ అనేది మళ్ళీ టోటల్గా చేంజ్ చేశారు. సో ప్రీవియస్గా ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు కొత్త వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి సో డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని టైప్ చేయండి గూగుల్లో. సో మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. కింద మనకు నోటిఫికేషన్స్లో అడ్మిషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024 అని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో మనకు అందులోనే మొత్తం డిజైన్ చేస్తారు. సో ఇది కొత్త వెబ్సైట్, పాత వెబ్సైట్లో ఈ విధంగా ఉండదు. సో పాత వాళ్ళు కూడా ఒకసారి చూడండి. సో అక్కడ వచ్చేసి మనకు అడ్మిషన్ ఉంటుంది, అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది, డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది, ఫర్గాట్ అప్లికేషన్ నంబర్, క్లిక్ హియర్ ఫర్ పేమెంట్ అని ఉంటుంది. సో ఎవరైతే అప్పుడు అప్లికేషన్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే పేమెంట్ చాలామందికి లాస్ట్ టైం పేమెంట్ అనేవి ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ మీరు పేమెంట్ చేసుకోవచ్చు, లేదంటే మీ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్పుడు ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ పీజీ అప్లై చేసి అమౌంట్ కట్టని వాళ్ళు ఇప్పుడు మీరు కట్టుకోవచ్చు. సో ఎలాంటి ఫైన్ అయితే పడదు మీకు. సో మనకు 30 సెప్టెంబర్ వరకు ఎవరైతే రిజిస్టర్ అయ్యి పేమెంట్ కట్టాలి. పేమెంట్ కడితే మొత్తం అడ్మిషన్ అయిపోతుంది. 30 సెప్టెంబర్ అనేది జస్ట్ అప్లికేషన్కి లాస్ట్ డేట్. మీరు ఫీజు దాని తర్వాత కూడా కట్టుకోవచ్చు, కాకపోతే ఫైన్ పడుతుందండి. సో ఈ మిస్టేక్ చేయకండి. ఫీజు కూడా మనకి ఎంతైతే చూపిస్తుందో అంత మీరు 30 సెప్టెంబర్లో పే చేస్తే ఓకే, లేదంటే 30 సెప్టెంబర్ తర్వాత పే చేస్తే మీకు ఒక్కొక్కసారి ఫైన్ పడుతుంది. కాకపోతే అది ఎంత ఫైన్ పడుతుంది అవన్నీ మనకు తెలియదు. కాబట్టి మీరు పక్కా ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సెస్ చేయాలనుకుంటే 30 సెప్టెంబర్ లోపు అప్లై చేసి మీరు ఫీ మొత్తం కట్టాలి. అండ్ ఇక్కడ మనకు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఏవి రావండి. ఇవి ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ కాబట్టి మీరు అక్కడ ఎంతైతే కోర్స్ ఫీ చూపిస్తుందో అవన్నీ మీరు కట్టాలి. సో ఇప్పుడు మనం కోర్స్ ఫీ కావచ్చు, నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, మనం కోర్సు ఏ విధంగా ఉంటుంది, సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, టోటల్ మనకు అన్నీ మనకు పీడిఎఫ్లోనే ఉంటాయి. సో ఎలా చూసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనకు ఈ అడ్మిషన్స్ అని క్లిక్ చేయండి. సో మనకు విండో ఉంది కదా, అడ్మిషన్స్, అప్లికేషన్ స్టేటస్ అవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం అడ్మిషన్ క్లిక్ చేయండి. సో అడ్మిషన్ క్లిక్ చేయగానే మనకు హోమ్ పేజ్ ఉంటుంది. సో మనకు 3 పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డిగ్రీ వాళ్ళకు, పీజీ వాళ్ళకు, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, అంటే నోటిఫికేషన్. సో డీటెయిల్డ్గా కోర్స్ ఏ విధంగా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, సిలబస్ ఏ విధంగా ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్టడీ సెంటర్స్. సో స్టడీ సెంటర్స్ అంటే ఏం లేదండి, మీరు ఇవన్నీ మీరు ఓపెన్లో చేస్తున్నారు కదా. సో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు, మీకు ప్రాక్టికల్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు ఒక కాలేజ్కి వెళ్ళాలి. సో ఆ కాలేజ్ అనేది మీకు నచ్చిన కాలేజీలో సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో అనుకోండి, దాన్ని స్టడీ సెంటర్స్ అంటారు. ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు. ఎవరైతే డిగ్రీ, ఓపెన్ డిగ్రీ చేసేవాళ్ళు ఒక డిగ్రీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓపెన్ పీజీ వాళ్ళు ఒక పీజీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఆప్షన్స్ ఇస్తారు. మీ జిల్లా ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళు చూపిస్తారు. అందులోకి వెళ్ళి మీకు దగ్గరలో ఉన్నది, మీరు దగ్గరలో వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసేటట్టు ఒక స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టడీ సెంటర్ అంటే ఏం లేదు, మీరు డిగ్రీ అయితే డిగ్రీ కాలేజ్, పీజీ అయితే పీజీ కాలేజ్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు డిగ్రీ అంటే అందులో కూడా చాలా ఉంటాయి, బీఏనా, బీకామా, బీఎస్సీ. అండ్ మరి కోర్సులో కూడా బీఎస్సీలో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది, మళ్ళీ మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ మనకు డిగ్రీలో ఏ విధంగా ఉంటాయో అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్లై చేసే ముందే మీరు ఈ పీడిఎఫ్స్ అన్నీ చూడాలి. మీరు ఫస్ట్ మనకు ఉంటాయి కదా నోటిఫికేషన్లో, ప్రతిదానికి ప్రాస్పెక్ట్స్ అంటారు. ప్రాస్పెక్ట్స్ అంటే ఆ కోర్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఏమేమి ఉంటాయి, అందులో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎన్ని స్టడీ సెంటర్స్ ఉన్నాయి, సో స్టడీ సెంటర్స్ చేంజ్ చేసుకోవచ్చా, అన్ని డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్ అన్నీ ఉంటాయి. సో అందులోనే మనకు హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు వాళ్ళకి కాల్ చేసి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి
ఏమన్నా ఎడిట్ ఆప్షన్ కూడా అన్నీ చేసుకోవచ్చు. సో ఇవి మనకు మెయిన్ పాయింట్స్ అండి. సో మొత్తం యూజీ వాళ్ళకు, పీజీ వాళ్ళకు, డిప్లొమా అందరికీ ఉంటాయి పీడిఎఫ్స్. మీరు ఏదైతే డిగ్రీ వాళ్ళు యూజీ సెలెక్ట్ చేసుకొని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి, పీజీ వాళ్ళు పీజీ. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు సపరేట్ లింక్స్ కూడా దాని కిందనే ఉంటాయి. సెకండ్ లింక్ వచ్చేసి మనకు పేమెంట్. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు కోర్స్ ఫీ చూపిస్తుంది. సపోజ్ డిగ్రీ అనుకోండి, కొందరికి బీఎస్సీ, బీఏ, బీకామ్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి. కొందరికి 6,000 రావచ్చు, కొందరికి 4,000, కొందరికి 2,000, కొందరికి 8,000. సో మీరు తీసుకునే కోర్స్ బట్టి వాళ్ళు ఫీ అనేది ఉంటుంది. సో అది కూడా మీరు పీడిఎఫ్స్లో చూసుకోవచ్చు. సో అది మనము పే చేస్తే మనకు కంప్లీట్ అడ్మిషన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్. అంతలోపు మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, అప్పుడేం ఫీ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఫీ అనేది మీరు 30 సెప్టెంబర్ లోపు ట్యూషన్ ఫీ అంటే మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా, అది మొత్తం ఫీజు మనం 30 లోపు కట్టేస్తే సేఫ్ సైడ్, లేకపోతే ఫైన్ పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ముందే పే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లైక్ క్విక్ లింక్స్ ఉంటాయి కింద. ఆ క్విక్ లింక్స్లో మనకు అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి, మీరు ఎక్కడి వరకు అప్రూవ్ అయిందని. సెకండ్ వచ్చేసి డౌన్లోడ్ ఆర్ ప్రింట్ ఫీ స్ట్రక్చర్. సో మీరు ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్ బ్యాచ్ లైక్ అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఫీ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అప్లికేషన్ నంబర్ని మర్చిపోయారో ఫర్గాట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ అప్లికేషన్ చేసిన వాళ్ళది మీకు వస్తుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ మనకు డీటెయిల్డ్ పీడిఎఫ్స్ అన్నీ మనకు ఫస్ట్ సెక్షన్లో ఉంటాయి. యూజీ వాళ్ళు యూజీ తీసుకోండి, పీజీ వాళ్ళు పీజీ. ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎంత ఉంటాయి అందరు అవి డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా అన్నీ చూడొచ్చు. కిందనేమో మీరు ఫీ స్ట్రక్చర్ మొత్తం కట్టాలి. కట్టిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే, సపోజ్ అడ్మిషన్ తర్వాత ఫీ కడతారు, ఫీ ఆన్లైన్లో డెబిట్ కార్డ్తో కట్టేసేయండి. దాన్ని ఒక ప్రింట్ తీసుకోండి. మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు స్టడీ సెంటర్ చూస్ చేసుకుంటారు కదా, డిగ్రీ వాళ్ళు మీకు నచ్చిన డిగ్రీ కాలేజ్ ఒకటి చూస్ చేసుకుంటారు, పీజీ వాళ్ళు పీజీ, డిప్లొమా అండ్ ఎవరైతే సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయో వాళ్ళు ఒక స్టడీ సెంటర్ చూస్ చేసుకుంటారు. అక్కడికి మీరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు డిగ్రీ అప్లై చేసి అప్ టు ఇంటర్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ సెట్స్ మాత్రమే. ఎప్పుడు కూడా ఓపెన్ యూనివర్సిటీలో ఒరిజినల్స్ అడగరు, మనం ఒరిజినల్స్ కూడా ఇవ్వద్దు. సో జిరాక్స్ సెట్స్ ఒక 2 సెట్స్ తీసుకెళ్ళండి, వాళ్ళు ఒకటే సెట్ అడుగుతారు. తీసుకెళ్ళేటప్పుడు మీరు అన్ని జిరాక్స్ సెట్స్ తీసుకెళ్ళాలి. మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి అడిగింది లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ కావచ్చు, 1st to 10th మెమో కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, మనకు మనం నార్మల్ డిగ్రీ అప్లై చేస్తే ఏవేవైతే ఇంపార్టెంటో అన్నీ అడుగుతుంది. అండ్ వెళ్ళేటప్పుడు 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ కూడా తీసుకెళ్ళండి. 2 photos ఆర్ 3 అన్న తీసుకెళ్ళండి. అండ్ మీరు ఏదైతే ఈ ఫీ పేమెంట్ చేస్తారు కదా దాని యొక్క రిసిప్ట్, అప్లికేషన్ ప్రింట్ కూడా తీపియాలి. సో మీరు ఏదైతే అప్లై చేస్తారు కదా ఓపెన్ యూనివర్సిటీకి, డిగ్రీ వాళ్ళు డిగ్రీ, పీజీ వాళ్ళు పీజీ, అది ప్రింట్ తీసుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ 2 sets ఆఫ్ జిరాక్స్, ఫొటోస్, ఒక పెన్ను తీసుకెళ్ళి మీరు ఏదైతే స్టడీ సెంటర్ ఉంటుందో అక్కడికి ఇచ్చేసేయాలి. అక్కడ ఇస్తే మొత్తం కంప్లీట్ అడ్మిషన్ అయిపోతుంది. వాళ్ళు ఆ పీడిఎఫ్ ఏదైతే మనము ఫిజికల్గా ఇచ్చామో దాన్ని మనకు అంబేద్కర్ యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తారు. సో అక్కడ మనకు మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతుంది. మనము ఈ ఇయర్ నుంచి మనము ఫస్ట్ ఇయర్గా మనము జాయిన్ అయిపోవచ్చు ఓపెన్లో. సో మెయిన్గా మనకు ఓన్లీ ఇది ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి జస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, మన ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళి మనం ఎగ్జామ్స్ రాయాలి. సో రిజల్ట్స్ వస్తే 3 yearsలో మనకు కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ 3 points. సెప్టెంబర్ 30 అప్లికేషన్కి లాస్ట్ డేట్. సో ఫీ కూడా తొందరగా పే చేస్తే బెటర్ అండి. అంటే మీరు 30 తర్వాత కూడా మీరు స్టడీ సెంటర్కి వెళ్ళొచ్చు, కానీ ఫీ కూడా ముందే పే చేస్తే మనకు లైక్ ఎక్స్ట్రా ఫీజు పడదు. సో ఆ మిస్టేక్ చేయకండి. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉంటాయి మనకు ప్రాస్పెక్ట్స్లో. డిగ్రీ వాళ్ళకి డిగ్రీ ఉంటుంది, పీజీ వాళ్ళకి పీజీ ఉంటుంది. సో వాళ్ళకి కాల్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నా కావచ్చు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. సో 30 సెప్టెంబర్ లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైతే డబల్ పీజీ చేద్దాం అనుకుంటున్నారో, ఒకటి రెగ్యులర్లో, ఒకటి ఓపెన్ మోడ్లో, లేదంటే ఎవరైతే ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైతే ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసిన వాళ్ళు, సో ఇలా ఓపెన్ యూనివర్సిటీలో మీరు చేసుకోవచ్చండి. సో సర్టిఫికేట్ అనేది మీరు రెగ్యులర్లో చేసినా, ఓపెన్లో చేసినా
సేమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. సో 30 సెప్టెంబర్ లాస్ట్ డేట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.